వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనం తెలుగింటి వంటల్లో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరాటాని ఏ విధంగా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని సరిపడినంత వేసుకొని చక్కని చపాతీ పిండిలా తయారు చేసి పెట్టుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా కావాల్సినన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా సమానంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండిని బాగా నాననివ్వాలి. ఒక 20 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకున్నట్లయితే పిండి బాగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకుందాము. పిండి నానేలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. దీనికోసం ఒక 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. చేత్తో కానీ స్మాషర్తో కానీ ఈ విధంగా మొత్తం స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా తుంచుకుని వేసుకోండి. సన్నగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసుకుని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి స్పైసెస్ మొత్తం కూడా ఆలూకి బాగా పట్టేలాగా కలుపుకొని పెట్టుకుందాం. 20 మినిట్స్ తర్వాత మనం పరాటాని చేసుకుందాము. ముందుగా పొడిపిండిని వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మపండు సైజులో పిండి ముద్దను తీసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. చపాతీ గరిటెని తీసుకుని ముందు చిన్న సైజులో పరాటాని ఒత్తుకోవాలి. ఇలా కొంచెం చిన్న సైజులో పరాటాని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని ఈ విధంగా తీసుకొని రౌండ్గా చుట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో పెట్టి ఎడ్జెస్ని మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న మూట కట్టుకున్నట్టు ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలి. ఇప్పుడు వేళ్ళతో అన్ని కొనల్ని కూడా కలిసేలాగా కలుపుకుని పైన ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసుకుందాము. చూసారు కదా, వేళ్ళతో ఒత్తుకొని పొడిపిండిని వేసి చపాతీ కత్తో తేలిగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బలమంతా పెట్టకుండా ఈ విధంగా తేలిగ్గా మనం చుట్టూ చేతితో తిప్పుకుంటూ షేప్ వచ్చేలాగా పరాటాని ఒత్తుకోవాలి. బాగా బలంగా ఒత్తితే కనుక లోపల పెట్టుకున్నటువంటి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. తేలిగ్గా మనం చపాతీ కర్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పరాటా రెడీ అయింది. మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పరాటాను వేసుకుందాము. 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత ఫ్లిప్ చేసుకుందాం. చూసారు కదా, పైన కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. లేదంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే మంచి టేస్టీగా ఉంటుంది. ఇటు కూడా 1 నిమిషం ఉంచిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఇటువైపు కూడా నెయ్యిని అప్లై చేసుకుందాము. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మనం పరాటాని తయారు చేసుకోవాలి. చూసారు కదా, పరాటా పొంగుతుంది. నెయ్యిని అప్లై చేసిన తర్వాత మళ్ళీ రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మనం పరాటాని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేయాలి.
చూసారు కదా, పరాటా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటలే సబ్స్క్రైబ్ చేసుకోండి.